వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. రెండక్షరాలతో పదాలలో ఈరోజు మనము యా, రా అక్షరాలతో కొన్ని పదాలు నేర్చుకుందాం. ముందుగా యా, జ్ఞా పక్కన సున్నా పెడితే జ్ఞం. యజ్ఞం అంటే అగ్నిహోత్రం ముందు కూర్చొని వేద పండితులు వేదమంత్రాలతో యజ్ఞాన్ని చేస్తారు. దేవుణ్ణి మెప్పించి ప్రసన్నం చేసుకోవడానికి చేసే పూజ. యా తాగుడిస్తే ఎత్తి. యతి అంటే సర్వసంగ పరిత్యాగులను యతులు అంటారు. యాకు దీర్ఘమిస్తే యా, గా పక్కన సున్నా పెడితే గం. యాగం అంటే యజ్ఞానికి మరొక పేరు. రామాయణంలో దశరథ మహారాజు కొడుకుల కోసం పుత్రకామేష్టి యాగం చేశారు. తర్వాత రాముల వారు రాజ్య విస్తరణ కోసం అశ్వమేధ యాగం చేశారు. యాకు దీర్ఘమిస్తే యా, తాకింద రావతిస్తే త్ర. యాత్ర అంటే టూర్. యాకు దీర్ఘమిస్తే యా, సా. యాస అంటే ఒకే భాషను అదే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు. భాష మాట్లాడే తీరును యాస అంటారు. యాకు దీర్ఘమిస్తే యా, వా. యావా అంటే ఏదైనా ఒక పనిని వద్దని చెప్పినా కూడా వినకుండా చెయ్యాలి అని పట్టుపడితే ఎందుకు నీకు అంత యావా అని అడుగుతూ ఉంటారు. యా తాకింద నావత్తిస్తే త్న, పక్కన సున్నా పెడితే త్నం. యత్నం అంటే ట్రై చేయడం. ఈ తాకింద తావత్తిస్తే తా, డాకి గుడిస్తే డి. ఇత్తడి. ఒక మెటల్. ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా, దేవుడి పూజకు వాడుతూ ఉంటారు, ఎక్కువగా గోల్డ్ కలర్లో ఉంటుంది. ఆ మెటల్ను ఇత్తడి అంటారు. యాకు కుమ్మిస్తే యు, కీ కింద తావత్తిస్తే తి. యుక్తి అంటే తెలివితేటలు. యాకు కొమ్మిస్తే యు, దా కింద ధావత్తిచ్చి పక్కన సున్నా పెడితే ధం. యుద్ధం. యాకు కొమ్మిస్తే యు, వా. యువ అంటే కుర్రవాళ్ళని, యంగ్స్టర్స్ని యువ అంటారు. యాకు కొమ్మిస్తే యు, గా పక్కన సున్నా పెడితే గం. యుగం. హిందూ ధర్మం ప్రకారం మనకు 4 యుగాలు ఉంటాయి. మొదటిది కృతయుగము, తర్వాతది త్రేతాయుగము, తర్వాతది ద్వాపర యుగము, ఇప్పుడు మనం ఉన్నది కలియుగం. యాకి ఏత్వమిచ్చి దీర్ఘమిస్తే యో అవుతుంది. గాకి గుడిస్తే గి. యోగి, సెయింట్. యో ధ అంటే యుద్ధంలో వీరుల్ని యోధులు అంటారు. యో గా పక్కన సున్నా పెడితే గం. యోగం అంటే లక్, అదృష్టం. సడన్గా ఏదైనా లాటరీ లాగా లక్ తగిలితే అదృష్టయోగం పట్టింది అని అంటారు. యా పక్కన సున్నా పెడితే యం, తా కింద రావత్తిచ్చి పక్కన సున్నా పెడితే త్రం. యంత్రం అంటే పెద్ద మెషిన్. ఫ్యాక్టరీస్లో యూస్ చేస్తూ ఉంటారు కదా పెద్ద పెద్ద మెషిన్స్, అవి. ఇప్పుడు రా అక్షరంతో కొన్ని పదాలు నేర్చుకుందాం. రా వాకు గుడిస్తే వి. రవి అంటే సూర్యుడు. రా అణా పక్కన సున్నా పెడితే ణం. రణం అంటే యుద్ధానికి ఇంకొక పేరు. రా వా కింద వావత్తిస్తే వా. రవ్వ అంటే క్రాకర్స్ వెలిగించినప్పుడు ఫైర్లో నుంచి స్పార్క్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని నిప్పు రవ్వలు అంటారు. ధాన్యాల్లో చిన్న చిన్న నూకలుగా ఉంటే వాటిని కూడా రవ్వ అంటారు. గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, బియ్యం రవ్వ మొదలైనవి. రా సా పక్కన సున్నా పెడితే సం. రసం. పళ్ళ రసాలు అంటారు కదా, ఫ్రూట్ జ్యూస్. అలాగే అన్నంలో కూడా చారు ప్రిపేర్ చేసుకొని తింటాము. రా మా అంటే రమ. లక్ష్మీదేవిని రమ అని కూడా అంటారు. రా థా పక్కన సున్నా పెడితే థం. రథం అంటే స్వామివారి ఉత్సవాలప్పుడు ఊరేగింపుకు వాడే వాహనాన్ని రథం అంటారు. రా మా కింద యావత్తిస్తే మ్యా, పక్కన సున్నా పెడితే మ్యం. రమ్యం అంటే చాలా అందంగా ఉంది అనడానికి రమ్యంగా ఉంది అని అంటారు. రా తా కింద నావత్తిచ్చి పక్కన సున్నా పెడితే త్నం. రత్నం అంటే ఆర్నమెంట్స్లో యూజ్ చేస్తూ ఉంటారు కదా, స్టోన్స్, వాల్యుబుల్ స్టోన్స్ అన్నమాట. రాకు దీర్ఘమిస్తే రా, జా కొమ్మిస్తే జు. రాజు. రాకు దీర్ఘమిస్తే రా, అణాకి గుడిస్తే ణి. రాణి. రాకు దీర్ఘమిస్తే రా, త. రాత. ఫెయిట్ అంటారు. వ్రాయడాన్ని కూడా
రైటింగ్‌ని కూడా రాత అని అంటారు. రాకు దీర్ఘమిస్తే రా, శాకి గుడిస్తే సి, రాసి. వేటినైనా ఒక కుప్పగా పోయడాన్ని రాసిపోయడం అంటారు. రాకు దీర్ఘమిస్తే రా, గాకు గుడిస్తే గి, రాగి, కాపర్. రాకు దీర్ఘమిస్తే రా, టా కింద నా ఒత్తిచ్చి పక్కన సున్నా పెడితే ట్నం, రాట్నం. దూదిని నూలుగా తయారు చేసి వస్త్రాలు తయారు చేస్తూ ఉంటారు కదా, నూలు వస్త్రాలు. వాటిని తయారు చేయడానికి వాడే పరికరం రాట్నం. రాకు దీర్ఘమిస్తే రా, జా కింద యావత్తిచ్చి పక్కన సున్నా పెడితే జ్యం, రాజ్యం. రాకు దీర్ఘమిస్తే రా, డా కొమ్మిస్తే డు, డు కింద డా ఒత్తిస్తే డు, రాడ్డు. ఇంగ్లీష్లో రాడ్ అంటారు కదా, దాన్ని తెలుగులో రాడ్డు అని రాస్తారు. ఐరన్తో ఉంటుంది కదా స్టిక్, ఐరన్ స్టిక్ని రాడ్ అంటారు. రాకు దీర్ఘమిస్తే రా, ఈ, రాయి. రాకు దీర్ఘమిస్తే రా, తాకు గుడిస్తే తి, రాతి. అంటే రాయితో చేసిన బొమ్మల్ని రాతి బొమ్మలు అంటారు. రాయితో శిల్పాలు చేస్తూ ఉంటారు కదా, అలాగే గోడలు కడుతూ ఉంటారు పెద్ద పెద్ద స్టోన్స్తో, వాటిని రాతి గోడలు అని అంటారు. రాకు దీర్ఘమిస్తే రా, కా కొమ్మిస్తే కు, రాకు. అంటే రావద్దు అని చెప్పడం. రాకు దీర్ఘమిస్తే రా, రాకు కొమ్మిస్తే రు, రారు. ఫర్ ఎగ్జాంపుల్, సండే హాలిడే కాబట్టి పిల్లలు సండే రోజు స్కూల్కి రారు. రాకు దీర్ఘమిస్తే రా, మా కొమ్మిస్తే ము. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, మోర్ దెన్ వన్, రమ్మని పిలిస్తే మేము రాము అని అంటారు, వాళ్ళకి రావడం ఇష్టం లేకపోతే. రాకు గుడిస్తే రి, క్షాకు దీర్ఘమిస్తే క్ష, రిక్షా. రాకు గుడిస్తే రి, రీ పక్కన సున్నా పెడితే రిమ్, గా కొమ్మిస్తే గు, రింగు. చెవు పోగు రింగులు ఉంటాయి. అలాగే హూలా హూప్ ఉంటుంది కదా, నడుము చుట్టూ రింగ్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. అది బాక్సింగ్ చేసేటప్పుడు గ్రౌండ్ ఉంటుంది కదా, బాక్సింగ్ గ్రౌండ్ని కూడా రింగ్ అంటారు. రీకి పొల్లిస్తే రీ, తాకి గుడిస్తే తి, రీతి. అంటే విధంగా, ఏ రకంగా అని అడుగుతూ ఉంటారు కదా, దానికి రీతి అని వాడతారు. రీకి పొల్లిస్తే రీ, లా కొమ్మిస్తే లు, రీలు. దారపుడని థ్రెడ్ రీల్ అంటారు. రాకి కొమ్మిస్తే రు, చాకి గుడిస్తే చి, రుచి, టేస్ట్. రాకి కొమ్మిస్తే రు, అణా పక్కన సున్నా పెడితే ణం, రుణం. అంటే అప్పు, అంటే బారోయింగ్. రుకు దీర్ఘమిస్తే రు, క, రూక. డబ్బుల్ని రూకలు అంటారు. రూకు దీర్ఘమిస్తే రు, పా పక్కన సున్నా పెడితే పం, రూపం. ఎవరినైనా వాళ్ళు ఎలా ఉన్నారు అని అడగడానికి వారి రూపురేఖలు ఎలా ఉన్నాయి కొంచెం వివరించండి అని అడుగుతారు. రుకు దీర్ఘమిస్తే రు, ఢీకి పొల్లిస్తే ఢీ, రూఢీ. అంటే డిసైడ్ చేసుకోవడం, ఖచ్చితంగా ఒకదానికి ఫిక్స్ అవ్వడం, ఖచ్చితంగా అని అర్థం వస్తుంది. రుకు దీర్ఘమిస్తే రు, మా కొమ్మిస్తే ము, రూము. గదిని ఇంగ్లీష్లో రూమ్ అంటారు, తెలుగులో రూము అని రాస్తారు. రుకు దీర్ఘమిస్తే రు, లా కొమ్మిస్తే లు, రూలు. ఇంగ్లీష్లో రూల్ అంటారు కదా, తెలుగులో రూలు అని రాస్తారు. రుకు దీర్ఘమిస్తే రు, టా కొమ్మిస్తే టు, రూటు. రూట్ అంటారు కదా ఇంగ్లీష్లో, దారి. రాకు ఏత్తమిస్తే రే, కా కింద కావత్తిస్తే క, రెక్క, వింగ్. రాకు ఏత్తమిస్తే రే, పా కింద పావత్తిస్తే ప, రెప్ప. కళ్ళకి రెప్పలు సెక్యూర్డ్గా ఉంటాయి, కనురెప్పలు అంటారు. రాకు ఏత్తమిస్తే రే, బా కింద బావత్తిస్తే బ, రెబ్బ. ఆకుల్ని రెబ్బలు అంటారు, కరివేపాకు రెబ్బలు అంటారు కదా, కొన్ని ఆకుల్ని రెబ్బలు అంటారు. రాకు ఏత్తమిస్తే రే, లా కొమ్మిస్తే లు, లు కింద లావత్తిస్తే లు, రెల్లు. అంటే ఒక టైప్ ఆఫ్ గడ్డి, ఎండిన తర్వాత ఇంటి మీద కప్పుకుంటూ ఉంటారు. రాకు ఏత్తమిస్తే రే, మా కింద మావత్తిస్తే మా, రెమ్మ. చెట్లకి కొన్ని ఈనెలు వచ్చి ఆ ఈనెలకి ఆకులు ఉంటూ ఉంటాయి కదా, ఆ ఈనెల్ని రెమ్మలు అంటారు. రేకి పొల్లిస్తే రే, పా కొమ్మిస్తే పు, రేపు. అంటే ఇవాళ కాకుండా నెక్స్ట్ డేని రేపు అంటారు. రేకి పొల్లిస్తే రే, టాకు కొమ్మిస్తే టు, రేటు. అంటే కాస్ట్, ఖరీదు, ధర అంటారు కదా.
రేకు పొల్లిస్తే రే, గా కొమ్మిస్తే గు, రేగు. రేగికాయలు ఉంటాయి కదా! వాటిని రేగు పండ్లు అంటారు. అలాగే తల పిచ్చి పిచ్చిగా చెరిగినా కూడా తల రేగింది అంటారు. రేకు పొల్లిస్తే రే, కా కొమ్మిస్తే కు, రేకు. షెడ్స్ ఏస్తూ ఉంటారు కదా రేకులతోటి. రేకి ఐతుమిస్తే రై, లా కొమ్మిస్తే లు, రైలు. ట్రైన్‌ని తెలుగులో రైలు అంటారు. రాకు ఓతమిస్తే రో, కా కింద కావత్తిస్తే క, పక్కన సున్నా పెడితే కం, రొక్కం, డబ్బులు. రాకు ఓతమిస్తే రో, పా కొమ్మిస్తే పూ, పూ కింద పావత్తిస్తే పూ, రొప్పు. ఫాస్ట్‌గా పరిగెత్తినప్పుడు బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బందవుతుంది గదా! శ్వాస ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దాన్ని రొప్పడం అంటారు. రాకు ఓతమిస్తే రో, ద, రొద. పెద్ద పెద్ద అడవుల్లో చెట్ల మీద ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఎక్కువ సౌండ్ చేస్తూ ఉంటాయి. వాటిని కీచురాళ్ళు అంటారు. అవి చేసే సౌండ్‌ని రొద అంటారు. రాకు ఓతమిస్తే రో, పక్కన సున్నా పెడితే రొంప, రొంప. జలుబును రొంప అంటారు. రోకు పుల్లిస్తే రో, మా పక్కన సున్నా పెడితే మం, రోమం అంటే వెంట్రుక, హెయిర్. రోకు పొల్లిస్తే రో, డాకు కొమ్మిస్తే డు, డు కింద డా ఒత్తిస్తే డు, రోడ్డు, దారి. రోకు పొల్లిస్తే రో, లాకు కొమ్మిస్తే లు, రోలు. రోకు పొల్లిస్తే రో, షా పక్కన సున్నా పెడితే షం, రోషం. ఎవరైనా నీకు ఈ పని చేయటం చేత కాదు అని అన్నప్పుడు ఛాలెంజింగ్‌గా తీసుకొని ఆ వర్క్ కంప్లీట్ చేస్తారు కదా! అలా చేసిన దాన్ని రోషంగా ఆ పని చేశారు అని అంటారు. రోకు పొల్లిస్తే రో, త, రోత. దేనినైనా నీట్‌గా ఉన్నదాన్ని పాడు చేశారనుకోండి, దానిని రోతగా చేశారు అని అంటారు. నీట్‌గా లేకపోతే రోతగా ఉంది అని అంటారు. రోకు పొల్లిస్తే రో, టీకి పొల్లిస్తే టీ, రోటీ. రోకు పొల్లిస్తే రో, గా పక్కన సున్నా పెడితే గం, రోగం. ఆరోగ్యం సరిగా లేకపోవడాన్ని రోగం అంటారు. రోకు పొల్లిస్తే రో, గా గుడిస్తే గి, రోగి. హెల్త్ బాగాలేని వాళ్ళని రోగి అంటారు. రాక్ ఔతుమిస్తే రౌ, తా కొమ్మిస్తే తు, రౌతు. గుర్రాన్ని కంట్రోల్‌లో పెట్టేవారిని రౌతు అంటారు. రాకి ఔతుమిస్తే రౌ, ధా కింద రావత్తిస్తే ధ్ర, పక్కన సున్నా పెడితే ధ్రం, రౌద్రం. చాలా కోపంగా ఉండడాన్ని రౌద్రంగా ఉండడం అంటారు. రా పక్కన సున్నా పెడితే రం, కాకు ఎత్తుమిస్తే కే, రంకే. పెద్దగా అరవడాన్ని రంకె వేయడం అంటారు. ఎద్దు రంకె వేస్తుంది అంటారు. రా పక్కన సున్నా పెడితే రం, ధ్రా పక్కన సున్నా పెడితే ధ్రం, రంధ్రం అంటే హోల్. రా పక్కన సున్నా పెడితే రం, గా కొమ్మిస్తే గు, రంగు అంటే కలర్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.